వచ్చింది. ఈ వాటర్ అయ్యేదాకా ఉందాం 2 నిమిషాలు. 2 నిమిషాలు ఉండి కందిపప్పు కారం వేసేసుకుందాం, అయిపోతుంది. కూర చాలా ఫాస్ట్గా అయిపోయింది. సరేనా? చూడండి, కందిపప్పు కూడా వేసేసుకున్నాను. అయితే కందిపప్పు ఖచ్చితంగా నానాలండి. నానితేనే ఈ లాస్ట్ మినిట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా కర్రీ 2 నిమిషాలు అయిపోతుంది అనగా మనం కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది కర్రీ. ఇది చాలా మంచిదంటండి. మనకి ఇప్పటి వరకు తెలీదు కర్రీ వండుకుంటే బాగుంటుంది అనే విషయం. నాకు తెలీదు, అంటే అందరికీ తెలిసేమో కానీ నాకు తెలియలేదు. నాకు ఇప్పుడే తెలిసింది కర్రీ వండుకుంటే మంచిది, లివర్ ఫంక్షన్ మంచిగా అవుతుంది అనేసరికి ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్స్ అని అందరూ ఊరికే బాధపడుతున్నారు కదా. చక్కగా ఇది లివర్ని మంచిగా ఉంచుతుంది అంటండి ఈ ఆకు. అది తెలిసినాక నేను ఒకసారి ట్రై చేసి మీకు కూడా చెప్పాలనిపించింది, అందుకని ట్రై చేశాను అనమాట. చూసారా, ఈ పప్పు కొంచెం మగ్గనిద్దాం. ఈ కొద్దిగా వాటర్గా ఉంది కదా, ఇదంతా అయ్యేదాకా మగ్గనిద్దాం. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె ఎక్కువ అని అనుకోమాకండి, నేను ఇంకా తక్కువే వేసాను కర్రీలో కూడా. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి సూపర్ ఉంటుంది అన్నమాట. పప్పు ఉడకనట్టు ఉంటుంది, అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. పప్పు ఉడకనట్టు ఉంటే చాలా బాగుంటుంది. నేను ఒక 2 మినిట్స్ మూత పెడతాను. ఇప్పుడు మూత పెట్టేసి దించేస్తాను ఇక. సరేనా? దించేసి మీకు డిష్లోకి తీసి చూపిస్తా. చూసారా, కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. నేను పెట్టుకున్నవన్నీ నా కర్రీకి కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారాలు అన్నీ చక్కగా సరిపోయినాయి. చాలా బాగుంది కర్రీ కూడా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చూశాను, టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం వండటం. నాకు తెలిసింది కూడా ఇప్పుడే, వండుకుంటే మంచిది అన్న సంగతి తెలిసింది కూడా ఇప్పుడే. తెలిసినాక ఎందుకు ఆగాలి, అందుకే వండేసాను. ఎలా వండాలి ఏంటి అనేది కూడా నేనేం ప్రిపరేషన్ చేసుకోలేదు. తోటకూర ఫ్రై ఎలా చేస్తాను అలా చేద్దామని మొదలెట్టాను, అలానే చేసేసాను. తోటకూర కన్నా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. సరేనా? మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా మరి? బాయ్.